హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు గనక కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకొని గనక ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక వచ్చినట్లయితే టాపిక్‌లోకి, తెలంగాణ ప్రభుత్వము మీ సేవల ద్వారా, ప్రజాపాలన ద్వారా, గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అనేటివి స్వీకరించింది. చాలామంది కూడా ఒకటికి 4 సార్లు అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. సో మీరు ఎన్ని సార్లు అప్లికేషన్ చేసుకున్నా ఒక్కసారి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటున్నారండి. అయితే ఇక్కడ వచ్చినటువంటి తాజా సమాచారం, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కొన్ని తప్పిదాలు అయితే జరిగాయని చెప్పి సో ఇక్కడ మనకు అప్డేట్. అంటే ఆ తప్పిదాలు ఏ విధంగా జరిగాయనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఎవరైతే పిల్లలను యాడ్ చేసుకునేందుకు దరఖాస్తు అనేది పెట్టుకొని ఉన్నారో, మీరు పూర్తిగా వినండి. ఎవరైతే తమ పిల్లలను కార్డులోకి చేర్చుకోవాలని అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి అయితే ఒక తప్పిదం జరిగిందని చెప్తుందన్నమాట గవర్నమెంట్. సో అయితే ఏంటనేది ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రేషన్ కార్డులకు సంబంధించి అయితే అందిస్తున్నాను. సో ఒకసారి చూడండి. పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు. సో ఇక్కడ మనకు తప్పిదం జరిగింది ఇదేనండి. మీరు పిల్లలను యాడ్ చేసుకోవాలని చెప్పి రేషన్ కార్డ్కి అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే కార్డ్ అయితే శాంక్షన్ అయ్యింది. కాకపోతే పిల్లల పేరు మీద, అంటే యజమానిగా పిల్లల పేరు మీద అయితే వచ్చేసిందని చెప్పి చెప్తున్నారనమాట. ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరైందని కూడా చెప్తున్నారు. అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం అయితే నెలకొంది. దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో చాలామంది ఇప్పటికే రేషన్ కార్డులకు అప్రూవల్స్ అయితే రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులలో తమ పిల్లల పేర్లను చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకొని ఉంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అయితే అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది. కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలు రేషన్ కార్డులు మంజూరైనట్లు ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెండ్లయ్యి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రము రేషన్ కార్డులు ఇంకా రాలేదు. సో దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధనలకు ఇందుకు కారణం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మీరు యాడింగ్ పిల్లలను చేర్చుకోవాలనుకుంటే ఆ కార్డ్స్కి అయితే అప్రూవల్ వచ్చేసిందని చెప్తున్నారు. అలానే రేషన్ కూడా మంజూరైంది అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ తప్పిదం ఏంటంటే పిల్లల పేర్ల మీద అయితే రేషన్ కార్డులు అనేటివి రావడం జరిగిందని చెప్తున్నారనమాట. త్వరలోనే ఈ యొక్క సర్వర్ అంతా కూడా ఈ యొక్క చెక్ చేసి తప్పకుండా వీటిని చేంజ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని వాళ్ళు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకొని కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి రేషన్ కార్డులు అనేది శాంక్షన్ కావడం లేదు. దీనికి రీజన్ ఏంటంటే, సో వాళ్ళు ఇరు కుటుంబాల్లో ఫస్ట్ డిలేట్ అవ్వాలి. డిలేట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకొని కనుక ఉన్నట్లయితే మీకు ఇప్పటికే కార్డు అనేది శాంక్షన్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వెరిఫికేషన్ చేసే టైంలో మీ ఆధార్ లింక్ అనేది ఏ కార్డులో లేకపోతేనే మీకు కార్డు అనేది శాంక్షన్ చేస్తారని అర్థం. మీరు ఆల్రెడీ మీ యొక్క ఇరు కుటుంబాల్లో కనుక ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ కార్డు ఉంది అని చెప్పి రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడంతా కూడా సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది కాబట్టి ఆ కోడింగ్ అనేది అలా జరిగి ఉంటుంది. అందువల్ల ఈ తప్పిదాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో అయితే ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధన అనేది ఉంది కాబట్టి అందువల్ల ముందుగా పాత కార్డులలో పేర్లు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కార్డులు ఇస్తున్నారు. ఓకేనా? సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట. సో అయితే పాత కార్డులలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టారు. ఈ విషయం తెలియని దరఖాస్తుదారులకు తమకు కార్డులు రాలేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. దీనిపై అధికారులు గ్రామాల్లో మరింత అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా రేషన్ కార్డు అనేది చాలా కాంప్లికేటెడ్గా మారిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. సో ఇక్కడ మనకు 500కి గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇలా ఏ పథకం తీసుకున్నా కానీ రేషన్ కార్డు తప్పనిసరి చెప్తున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డు కొరకు అనర్హత ఉన్నా కానీ చాలామంది దరఖాస్తులు అనేవి పెట్టుకునేస్తున్నారనమాట. సో అటువంటి వారందరినీ వడపోత చేసి ఖచ్చితంగా తొలగించే దిశగా అయితే ప్రభుత్వము అడుగులు వేస్తుంది. సో ఇప్పటికే చాలామంది కూడా ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలండి, చాలామంది కూడా 1కి 4 సార్లు అప్లికేషన్ అనేది చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ 28 నుంచి 24 జనవరి 6 వరకు రేషన్ కార్డులు కొరకు దరఖాస్తులు అయితే తీసుకున్నారు.
ఈ ఏడాది జనవరి 16 నుంచి 20 మధ్య గ్రామ సభల్లో మరోసారి అప్లికేషన్స్ అయితే స్వీకరించారు. కులగణన సర్వేలోనూ రేషన్ కార్డులు లేనటువంటి వారి వివరాలు సేకరించారు. మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం నిరంతర అప్లికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల కొరకు చాలామంది కూడా 1కి 4 సార్లు అప్లై చేసుకున్నప్పటికీ కేవలం ఒకే ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో కాబట్టి మీరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇరు కుటుంబాల్లో మీకు రేషన్ కార్డ్ అనేది శాంక్షన్ కాకుండా ఉండినట్లయితే ఒకసారి మీ యొక్క ఇరు కుటుంబాల్లో మీ యొక్క పేరు అనేది యాడ్ అయి ఉందా లేదనేది చూసుకోండి. చూసుకున్నట్లయితే మీరు ఆ పేర్లను తొలగించుకోండి. మీ పేరును మీ కుటుంబాల్లోంచి తొలగించుకోవాలనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి లేదా అర్జీ రూపంలో అయినా ఇచ్చినట్లయితే సో మిమ్మల్ని డిలీట్ చేస్తారనమాట. డిలీట్ చేసిన తర్వాత మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే సో ఇక్కడ మీరు డిలీట్ అయిన తర్వాతనే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు శాంక్షన్ అవుతుందని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారం నేను మీకు అందించాను. పిల్లల కొరకు దరఖాస్తు చేసుకొని ఉన్నట్లయితే యాడింగ్ కొరకు సో వారి పేరు మీద అయితే రేషన్ కార్డులు శాంక్షన్ అయ్యాయని చెప్తున్నారనమాట. త్వరలోనే వీటికి సంబంధించిన పంపిణీ అనేది జరగబోతుంది డిజిటల్ కార్డుల రూపంలో. అలానే రేషన్ కార్డు కోటా కూడా పెరుగుతుందన్నమాట. ఉన్నటువంటి వాళ్ళకి కార్డులు లేకపోయినా కానీ ఇక్కడ లిస్ట్ అనేది రేషన్ డీలర్కి అయితే వస్తుంది కాబట్టి అందులో పేర్లు అనేవి వచ్చేస్తాయి. సో మీరు మరింత సమాచారం కొరకు రేషన్ కార్డుల మీద మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఏ ప్రభుత్వ పథకం అయినా కానీ, అంటే ఏ ప్రభుత్వ పథకం కాదు, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అనేటివి రావడం జరుగుతుంది. నేను మీకు ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.